గత డిసెంబర్ 4న శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్న నాగ చైతన్య తొలిసారి తన మాజీ భార్య అయినటువంటి సమంత గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా వ్యాఖ్యానించాడు. తాను నటించిన తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య నిజమైన ప్రేమలో ఎంతో బాధ ఉంటుంది. మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో మిమ్మల్ని బంధిస్తుంది అంటూ, అలాంటి ప్రయాణాన్నే మీరు ఈ సినిమాలో చూస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన కొంతమంది ఆడియన్స్ మాత్రం నాగ చైతన్య తనకు సమంతకు మధ్య ఉన్న వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చెప్పాడంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది నెటిజన్స్ మాత్రం సమంత పెట్టే పోస్టులకు డైరెక్ట్ గానే రీకౌంటర్ వేశాడంటూ హాట్ కామెంట్లు పెడుతున్నారు. 2017లో సమంతను పెళ్లి చేసుకున్నాడు. అయితే అనివార్య కారణాలతో 2021లో వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఇక ఆ టైంలో ఎక్కువ మంది సమంతదే తప్పంటూ ఆమెపై దారుణమైన ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. అయితే ఎప్పుడైతే నాగ చైతన్య శోభితాతో రిలేషన్ లో ఉండి గత డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా పెళ్లి జరిగిందో, ఇక అప్పటి నుండి సమంతని ద్వేషించిన వారంతా నాగ చైతన్య ద్వేషించడం మొదలు పెట్టారు. ఇక ఎలాంటి టైంలో నాగ చైతన్య ప్రేమపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.